అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోనైతే నార్మల్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ అయితే మనం ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ వీళ్ళనైతే బ్లౌజ్ పీస్ రెండు మడతలు అయితే వేసుకొని ఫస్ట్ ఇక్కడ మనం నడుం లూజు కొలతనైతే ఇక్కడ ఒక మార్క్ వేసుకొని గల్ల పొడవు ఎంత ఉందో చూసుకొని అదైతే ఒక మార్కింగ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని షోల్డర్స్ ఎత్తు ఎంత ఉందో చూసుకొని అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. పక్క సైడ్లో కూడా కుట్ల దగ్గర మనం మార్కింగ్ అయితే చంక దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచులకు 5 ఇంచులకు అయితే నేను ఇలా గల్ల కింది షోల్డర్కి రెండింటికి కలిపి అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నా. కిందికి వచ్చేసరికి అయితే గల్ల 2.5 ఇంచులు అయితే పెట్టిన మార్కింగ్ అయితే, ఎందుకంటే మనకి కిందికి కొంచెం వెడల్పు ఎక్కువ కావాలని చెప్పి 2.5 ఇంచులు అయితే పెట్టిన గల్లకి. ఇప్పుడైతే మనం ఈ 2.5 ఇంచులను అయితే స్ట్రేట్ ఒక లైన్ అయితే గీసుకొని డబ్బా షేప్లో తర్వాత ఇక్కడ మిగిలిన షోల్డర్స్ని కూడా మన షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకుని షోల్డర్స్ దగ్గర ఈడ కూడా మార్కింగ్ అయితే వేసుకొని ఇప్పుడైతే మనం గల్ల దగ్గర ఒక 1/2 ఇంచుతోనైతే ఇలా మార్కింగ్ చేసుకొని మనం గల్లని రౌండ్ షేప్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే 1.5 ఇంచు ఈడ మార్కింగ్ చేసుకొని దీన్ని కూడా సేమ్ ఇదే విధంగానైతే మనం చంక రౌండ్ అయితే లోతు తీసుకొని తర్వాత ఇప్పుడైతే దీన్ని మొత్తం మనం అయితే కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని మనం వెనుక పార్ట్ని ఎలానైతే మార్కింగ్ చేసుకున్నామో అలానైతే వెనుక పార్టీని మొత్తం అయితే మంచిగా నీట్గానైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మళ్ళీ మనం ముందు భాగానికి అయితే ఫస్ట్ ఇటు సైడ్ ఆపోజిట్లోనే ఇలానైతే కింద 2 ఇంచులు మలుచుకొని వేసుకొని తర్వాత పైన షోల్డర్స్ దగ్గర నుండి అయితే ఇలా నేను నెక్ దగ్గర ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా భుజాల పైన, అక్కడ నుండి అయితే కింద నెక్ దగ్గరికి ఇలా మనం ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. నెక్ దగ్గర ఇక్కడ కింద సేప్ పట్టీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని దీని అయితే డబ్బా షేప్లో తీసుకొని ఇప్పుడైతే చంక భాగం పక్క సైడ్లకి షోల్డర్స్ ముందు గల్ల మొత్తం దీని అంతనే సేమ్ తీసుకోవాలి. సేమ్ తీసుకున్న తర్వాత కింది సైడ్కి అయితే మనం క్రాస్ తీసుకోవాలి. సేప్ పట్టీలు వస్తాయి కాబట్టి ముందు భాగం కూడా సేమ్ ఇలా 1/2 ఇంచుతోని క్రాస్ అయితే తీసుకోవాలి. ఇలానైతే క్రాస్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే మొత్తం మనం అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు భాగాన్ని కూడా సేమ్ అదే విధంగా మనమైతే మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే దీన్ని మొత్తం అయితే కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్కి అయితే ఇప్పుడు మనం 4 మడతలు అయితే వేసుకోవాలి. 4 మడతలు వేసుకొని ఇప్పుడైతే పైన మనం షోల్డర్స్ దగ్గర హ్యాండ్స్ అయితే పొడవు ఎంత ఉందో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకొని కింద చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని దీని అయితే హ్యాండ్ షేప్ అయితే గీసుకొని దీని అయితే మొత్తం మనం కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే సేప్ పట్టీల కోసం అయితే మనం 2 వరుసలు వేసుకొని ఇప్పుడు సేప్ పట్టీలను అయితే ఎంత ఉందో మార్కింగ్ చూసుకొని సైజ్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ అయితే వేసుకొని పొడవు కూడా చూసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఇప్పుడైతే హైట్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. సేప్ పట్టీలది మనం చూసుకొని ఇప్పుడైతే దీన్ని మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలి. దీన్ని మొత్తం అయితే ఇప్పుడు మనం అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలానైతే రెండింటికి సేప్ పట్టీలను కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని అయితే మొత్తం 2 వరుసలు వేసుకొని దీంట్లోనైతే నేను ఇప్పుడు ముందు భాగం వెనుక భాగం హ్యాండ్స్ అయితే మొత్తం సేప్ పట్టీలకు ఇట్లా అన్నీ అయితే వేసుకొని ఇప్పుడైతే ముందు భాగం వెనుక భాగం అయితే ఫస్ట్ కట్ చేసుకొని హ్యాండ్స్ అయితే ఇలానైతే ఒక సైడ్కి తీసుకొని అటు సైడ్ సేప్ పట్టీలు వస్తాయి మనకైతే. ఇలానైతే హ్యాండ్స్ ఒక పక్కకి మనకు కావాల్సినంత హ్యాండ్స్కి కావాల్సినంత తీసుకొని క్లాత్ మిగిలింది అయితే అటు సైడ్ ఉంటే దాన్ని సేప్ పట్టీలకు అయితే తీసుకున్నా. ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం సేప్ పట్టీలకు అయితే ఇలా 2 వరుసలు వేసుకొని దీన్ని కూడా సేప్ పట్టీలకు అయితే తీసుకున్నా. ఇప్పుడు సేప్ పట్టీలను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది. మొత్తం మనం అయితే స్టిచ్చింగ్ చేద్దాం. మొత్తం ఫస్ట్ అయితే వెనుక భాగాన్ని నేనైతే దీన్ని మొత్తం పంపుకోబోయడానికి అని చెప్పి మళ్ళీ మనం క్లాత్ని అయితే డైరెక్ట్ ఉల్టా తీయకుండా డైరెక్ట్ వేసి అయితే అంతా గల్ల చుట్టూ పక్క సైడ్లకి మొత్తం అయితే ఒక లూజ్ కుట్ అయితే వేసుకోవాలి అంతటా. ఇప్పుడైతే మొత్తం లూజ్ కుట్ అయితే వేసుకున్న తర్వాత మనం దీన్ని వెనుక సైడ్కి అయితే 2 టక్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మొత్తం చుట్టూ వేసుకున్న తర్వాత మనమైతే ఈ గల్ల దగ్గరున్న పక్క సైడ్లకు ఉంటుంది కదా, ఈ క్లాత్ని అయితే మనం మొత్తం కట్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ని అయితే దీన్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనమైతే పక్క సైడ్లకు అయితే 2 టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇటొకటి అటొకటి ఇలా 2 టక్స్ అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం వీడియోలో చూపించిన విధంగానైతే మనమైతే సేమ్ ఇదే విధంగానైతే 2 టక్స్ అయితే మనమైతే ఇలా పెట్టిన తర్వాతనైతే ఇప్పుడు దీనికి మొత్తం ఒక నడుం పట్టు అయితే వేసుకోవాలి వెనుక భాగానికి అయితే. ఫస్ట్
ఇలానైతే వెనక భాగానికి అయితే నడుము పట్టి వేసుకొని దీన్నైతే మళ్ళీ ఇలా మనం చిన్న ప్లేట్స్ లాగా పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కింద దాని దగ్గర కూడా కొంచెం మలుచుకోవాలి. అది మలిచిన తర్వాత వెనక్కి తీసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ముందు భాగాన్ని అయితే ఇలా తీసుకొని దీనికి మొత్తం లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి చుట్టూ. దీన్ని అయితే లూజ్ కుట్టు వేసుకొని సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా సేమ్ అదే విధంగానైతే సేమ్ అంతటానైతే ఇలా లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. అంతటా లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత ఇది అయిపోయిన తర్వాత అయితే మనం మళ్ళీ సేప్ పట్టీలు అయితే వేసుకోవాలి. సేప్ పట్టీలను అయితే ఇలా సేమ్ ఇదే విధంగా కూడా మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ని అయితే జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకొని అయితే సేమ్ పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా సేమ్ ఇదే విధంగా ఇప్పుడైతే వీడియోలో చూపించిన విధంగా ఇలానైతే మనమైతే అనగ కుట్ట అయితే ఒకటి వేసుకోవాలి. ఉల్టా తీసుకొని మళ్ళీ చుట్ట అయితే ఇలా ఒకటి లూజ్ కుట్ట అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాతనైతే ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ కూడానైతే మనం అతుకులు పడితే అతుకులు అయితే పడితే వేసుకోవాలి. నాకైతే అతుకులు అయితే పడతలేవు. ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ను అలాగే లైనింగ్ని అయితే తీసుకొని హ్యాండ్స్ అయితే ఉల్టా తీసుకున్నాను నేనైతే. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్కి అయితే మన లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే ఫస్ట్ వేసుకొని దానిపైన నుండి అయితే లైనింగ్ పీస్ వేసుకొని దీని అయితే మొత్తం ఒక కుట్ట అయితే వేసుకోవాలి. ఇలానైతే వేసుకున్న తర్వాత వెనక్కి ఉల్టానైతే తీసుకొని కింది సైడ్కి ముడతలు రాకుండా మనకు నీట్గా కుట్ట అయితే నీట్గా వచ్చేటట్టు అయితే చూసుకుంటూ ఇలానైతే ఒక కుట్ట అయితే వేసుకోవాలి. అనగ కుట్టు ఇలానైతే ఒక అనగ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టు అయితే మనం లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. హ్యాండ్ చుట్టు అయితే లూజ్ కుట్టు వేసుకొని దీని తర్వాత మనం అయితే వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, దాని చుట్టూ ఉన్నదంతానైతే కట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగానైతే ఇంకొక హ్యాండ్ కూడా అలానే వేసుకోవాలి. సేమ్ ఈ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా వేసుకున్న తర్వాత ముందు భాగానికి అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలానైతే ఫస్ట్ షోల్డర్స్ దగ్గర నుండి కిందికి సేమ్ చూసుకుంటూ ఒక ప్లేట్ అయితే పెట్టుకున్న తర్వాత ప్లేట్స్ ఇప్పుడు సేమ్ అదే విధంగా ఉక్స్ పట్టి సైడ్ అలాగే ఇటు చంక భాగం దగ్గర నుండి అయితే సేమ్ అయితే అలానైతే పెట్టుకోవాలి ప్లేట్స్. ఇలా పెట్టిన తర్వాత దీనికైతే సేప్ పట్టీలు అయితే జాయింట్ చేసుకోవాలి. మనం అయితే ఈ ప్లేట్స్ అయితే జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టుకోవాలి. మనకు జాకెట్ సెట్ కావాలంటే ఫస్ట్ ఇక్కడనైతే పోతుంది, మనం చూసుకుంటూ అయితే పెట్టుకోవాలి నీట్గా. ఇప్పుడైతే ఇలా ప్లేట్స్ పెట్టిన తర్వాత అయితే దీనికి మనమైతే సేమ్ ఇంకో దానికి కూడా అదే విధంగానైతే ప్లేట్స్ అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం సేప్ పట్టీలను అయితే జాయింట్ చేసుకోవాలి. వీటికైతే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇస్తలేరు ఎవరు. లైక్ చేయండి ప్లీజ్, వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం అయితే దీనికి సేప్ పట్టీలను అయితే జాయింట్ చేసుకోవాలి. వీటిని అయితే జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సేప్ పట్టీలను జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనమైతే కింది సైడ్కు ఉన్న ప్లేట్స్ని అయితే కుట్టు పడకుండా పైనకి అయితే మలుచుకోవాలి మనం ఇలా వీడియో. ఇప్పుడైతే మనం దీనికైతే సేమ్ ఇంకోదానికి కూడా అలానే సేప్ పట్టీలు అయితే వేసుకున్న తర్వాత మనమైతే రెండింటికి ఒకదానికి ఉక్స్ పట్టి ఒకదానికి కాజాపట్టి అయితే ఉంటుంది. ఒకదానికి ఉక్స్ పట్టి ఒకదానికి కాజాపట్టి అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇలా సేప్ పట్టీలు వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఉక్స్ పట్టి వేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి వేసే ముందు అయితే మనకి కొలత బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకోవాలి. ఉక్స్ పట్టి కాజాపట్టి కూడా ఎక్కువ తక్కువ వత్తనైతే కట్ చేసుకోవాలి. ఇక్కడ సేప్ పట్టి ఉక్స్ పట్టి చూసుకొని మనమైతే సేమ్ కొలత దాని ప్రకారం అయితే ఇలా మనమైతే ఉక్స్ పట్టి కాజాపట్టి అయితే వేసుకోవాలి. ఇలానైతే వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కాజాపట్టి కూడా వేసుకోవాలి. కాజాపట్టి కాజాపట్టిని కూడా నేనైతే మిషన్ మీదే మనకి కాజాలు ఇలా మిషన్ మీద కుడతారు కదా, చేయితో పోతారు కొందరు అయితే డైరెక్ట్ మిషన్ మీదనే. నేనైతే మిషన్ మీదనే వేసిన కాజా. ఇప్పుడైతే మనం సేమ్ ఇదే విధంగా మనమైతే షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. బ్లౌజ్ అయితే చాలా ఈజీ. వీడియోనైతే అర్థం కాకపోతే 1-2 సార్లు చూస్తేనైతే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది. బ్లౌజ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మీరు ఒకసారి మళ్ళీ చూడండి. అర్థం కాకపోతేనైతే చూసి ఒకసారి కట్ చేసి కుట్టండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేసుకొని
ఇలానైతే మధ్యలో ఒక మనం గుర్తు పెట్టుకుంటాం కదా, దాన్ని అయితే షోల్డర్స్ దగ్గర నుండి చూసుకుంటూ అదైతే మధ్యలో వచ్చేటట్టు చూసుకుంటూ అయితే మనం ఇలా హ్యాండ్స్ని అయితే వేసుకోవాలి జాగ్రత్తగా. సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా అలానే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా రెండిటిని అయితే హ్యాండ్స్ వేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు గల్ల చుట్టూ అయితే నేను ఇలా పంపకం వేయడానికి అని చెప్పి ఇలానైతే గల్ల చుట్టూ క్రాస్ పట్టీలనైతే తీసుకొని ఇప్పుడైతే ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని తర్వాతనైతే మళ్ళీ వెనక్కి గల్ల చుట్టూ అయితే ఇలా మళ్ళీ లోపలికి అయితే మలుచుకొని అయితే మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. దీన్నంతా మనం అయితే మళ్ళీ బ్లౌజ్ కుట్టడం అయిపోయిన తర్వాతనైతే దీన్ని మనం మళ్ళీ పంపకం అయితే పోసుకోవాలి. దీన్ని డైరెక్ట్ కూడా అలానే లోపలికి మలుచుకొని కుట్టు కూడా వేసుకోవచ్చు. కొంతమంది అయితే అలా మిషన్ మీద కుట్టు కూడా వేయించుకుంటారు. ఇప్పుడైతే నేను దీనికి మొత్తం పంపకమే ఇలానైతే లోపలికి మలుచుకొని అయితే పంపకం వేసుకోవాలి. ఫస్ట్ అయితే వెనుక భాగాన్ని మనం అయితే ఇలా మలుచుకొని ఫస్ట్ కొలత బ్లౌజ్ని చూసుకుంటూ ఇక్కడైతే వెనుక మార్క్ అయితే వేసుకోవాలి. కుట్లు మనకు టైట్ ఫిట్టింగ్ అయితే ముందు భాగం కూడా సేమ్ అదే విధంగా కాజా పట్టిని వదిలేసి ఉక్స్ పట్టిని అయితే పక్కకు పెట్టి ఇలానైతే వెనుక భాగం ముందు భాగం అయితే మనం మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగానైతే ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని మొత్తం మనమైతే ఇలానైతే కుట్లు అయితే వేసుకోవాలి. రెండు సైడ్లు వీడియోలో చూపించిన విధంగా అయితే రెండు సైడ్లు అయితే వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చాలా ఈజీ లైక్ చేయండి.